స్మగ్లర్లు కొన్ని ఆనవాళ్ళు వదిలేస్తుంటారు. ఆనవాళ్ళు అంటే వాళ్ళు కావాలని వదలటం కాదు, వాళ్ళు వండుకుంటారు అన్నము, లేకపోతే వాళ్ళు సిగరెట్లు పడేస్తారు. ఇదంతా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. లైవ్గా పోలీస్ యాక్షన్ చూసాం. లైవ్గా స్మగ్లర్లు పట్టుకునేది, వాళ్ళు ఫైర్ చేసి వీళ్ళు ఏం చేస్తారు, చాలామందికి వుడ్ పారేసి పారిపోతారు. అంటే ఈ వుడ్ కట్టర్స్. అవును. కొన్నిసార్లు వాళ్ళు ఎక్కువ నెంబర్ ఉంటే చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఓకే. ఒకసారి ఒక 2 ఫారెస్ట్ అధికారులు వెళ్తుంటే వాళ్ళు స్మగ్లర్లు చాలా ఎక్కువ నెంబర్లో ఉన్నారు. వీళ్ళిద్దరే ఇట్లా తిరుగుతున్నారు. వాడి ఇంట్లో పడుకొని ఉంటాడు స్మగ్లర్, ఫారెస్ట్ ఆఫీసర్ డేవిడ్ కరుణాకర్ అని. ఫేమస్ ఎపిసోడ్ అది. ఫోన్ వస్తుంది, స్మగ్లర్లు ఉన్నారు ఫారెస్ట్లో అని, శేషాచలం ఫారెస్ట్. ఈయన ఇంకొక ఆఫీసర్ని పట్టుకొని వెళ్ళిపోతాడు జీప్లో. అక్కడ 20 మంది స్మగ్లర్లు ఉంటారు, 20 ఇంకా ఎక్కువ మంది. వీళ్ళందరూ వీళ్ళ మీద రాళ్లతో దాడి చేస్తారు. ఓకే. దాడి చేస్తే ఒకళ్ళేమో పడిపోయి దాంట్లో ఉంటారు. ఇంకొక డ్రైవరు వీళ్ళు కిందకు వచ్చి మళ్ళా తిరుపతికి వచ్చి ఇన్ఫామ్ చేస్తారు, ఇట్లా పడిపోయాడు, అటాక్ అయిందని. పోలీసులు గుంపుగా వెళ్తారు. వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ మళ్ళా అటాక్ అవుతుంది. అయితే వాళ్ళలో ఒకళ్ళు చచ్చిపోతాడు. స్మగ్లర్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ చనిపోతాడు.